మనకు ఇంటెలిజెన్స్ నుంచి కానీ అధికారిక ఆర్మీ నుంచి కానీ అధికారిక సమాచారం మన దగ్గర ఉంది. నలుగురు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలోకి వచ్చి అక్కడ టిఫిన్ చేస్తున్న వాళ్ళని, అక్కడ చిన్న చిన్న రెస్టారెంట్ ఉన్న చోట అక్కడ టిఫిన్లు చేస్తున్న వాళ్ళని పట్టుకొని వాళ్ళతో మాట్లాడారు. మొదట మీ ఊరేంటి, మీ ప్రాంతం ఏంటి, మీ పేరేంటి అన్నారు. ఆ తర్వాత మీ మతం ఏంటి అని అడిగారు. కొన్ని సందర్భాలు కొన్ని ఆరోపణలు తెరపైకి వస్తాయి. చివరికి వాళ్ళ మగాళ్ళ బట్టలిప్పి కూడా వాళ్ళ మతాన్ని నిర్ధారించుకున్నట్టుగా సమాచారం ఉంది. ఈ తర్వాత ఈ డిస్కషన్స్ తర్వాత వాళ్ళని వరుసగా కాల్చడం మొదలు పెట్టారు. నలుగురు ఉగ్రవాదులు, ఒకరేమో జిప్ లైన్ సెంటర్ నుంచి ఉన్నారు, ఇంకో ఇద్దరేమో రెస్టారెంట్ల దగ్గర కనిపించారు. ఈ నలుగురు ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాలు తీసుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ, టూరిస్టులని మాట్లాడుతూ కాల్చారు. రెడ్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి, రెడ్ డ్రెస్ లో ఉన్న మహిళ తనతో పాటు తన భర్తను కూడా చంపమని ఉగ్రవాదుని వేడుకుంటది. వేడుకున్న సందర్భంలో ఆ ఉగ్రవాది ఆమెతో చెప్తాడు, ఆమె అర్థం చేస్తే ఉగ్రవాదులు అక్కడ సృష్టించిన అలజడి, అక్కడ సృష్టించిన రక్తపాతాన్ని కొంతవరకు ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇటువంటి వీడియోని ఇప్పుడు ఎన్ఐఏ కూడా సేకరిస్తుంది. ఈ సంఘటన పైన ఎన్ఐఏ విచారణ జరుపుతుంది. ఈ వీడియోల సేకరణ తర్వాత ఎన్ఐఏ దీనిపై పూర్తి దర్యాప్తుని నివేదికను తయారు చేసి కేంద్రానికి అందించే అవకాశం ఉంది. మొత్తానికి పహల్గామ్ రక్తపాతానికి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పుడు కొన్ని వీడియోస్ చిన్న డ్యూరేషన్ ఉన్న సెల్ఫీ వీడియోస్ కనిపించాయి. కానీ ఇది మాత్రం ఒక పెద్ద వీడియో. ఈ వీడియోలో అక్కడ ప్రత్యక్షంగా అక్కడ జరుగుతున్న అలజడికి సంబంధించిన వీడియో. ఈ వీడియో ఇప్పుడు మీరు సుమ టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూస్తారు. ఈ పహల్గామ్ ఉగ్రవాదుల ఉత్పాతంపై, ఉగ్రవాదుల దాడిపై మీరేమనుకుంటున్నారు? ఇటువంటి ఉగ్రవాదాన్ని అణచివేయాలంటే ఏం చేయాలి? ఈ వీడియో కింద మీరు తప్పక కామెంట్ చేయండి. చూస్తూనే